హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ అండ్ కూల్ శ్రావణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలి అన్నది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎవరైనా కూడాను ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ముందుగా వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి అందులోకి 2 బిర్యానీ ఆకులు యాడ్ చేశాను. ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకు యాడ్ చేశాను. అది కొంచెం మనకి ఫ్లేవర్ రిలీజ్ అయిన తర్వాత ఇందులోకి 4 చికెన్ థై పీసెస్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ తీసుకుంది బోన్లెస్, స్కిన్లెస్. మీరు కావాలంటే బోన్ ఇన్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత ఇందులోకి నేను 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసేసి జస్ట్ నేను చికెన్ని అయితే ఇక్కడ ఒక 40-50% వరకు నేను ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్. తర్వాత ఇందులోకి నేను పచ్చిమిర్చి పేస్ట్ అనేది యాడ్ చేస్తాను. ఈ పేస్ట్ నేను గ్రైండ్ చేసేటప్పుడు షూట్ చేసుకోవటం మర్చిపోయాను. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అనేది ఇస్తున్నాను. ఈ లిస్ట్ మొత్తం మీరు యాజ్ ఇట్ ఈజ్ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని బ్లెండ్ చేసేసుకోండి. వాటర్ అయితే ఏం యాడ్ చేయకూడదు. సో ఇందులోకి ఈ పేస్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తం అంతా ఒక్కసారి మనం కలుపుకోవాలి. మనకి ఆయిల్ రిలీజ్ అవుతుంది ఆ టైంలో ఇందులో మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఒక 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటే చాలు. తర్వాత గరం మసాలా 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని ఇది మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మనకి చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఆ టైంలో చికెన్ మసాలా ఒక 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా ఇక్కడ చూస్తే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ నేనైతే ఆనియన్ లెమన్ కట్ చేసుకుంటున్నాను. నేను ఈ చికెన్ కర్రీ నార్మల్ ప్లెయిన్ రైస్లోనే సర్వ్ చేసుకుంటున్నాను. మీరు మీ చాయిస్ ఆఫ్ రైస్లోకి మీరు సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే రోటీ ఆర్ పుల్కాలో కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ప్రతి ఒక్కరూ ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అన్నది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టు అయితే మన ఛానల్లో ఇంకా చాలా చికెన్ రెసిపీస్ అనేవి ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి. నేను ఆ రెసిపీస్ అన్నీ ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కార్డ్స్లో యాడ్ చేస్తాను. ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ.